నిజ సంఘటనలు. చిన్న వయసులోనే సంస్కృత ఆంధ్ర భాషలయందు ప్రవీణతను పొంది వేదాలను భగవద్గీతను పారాయణం చేసిన ఆ యువకుడు అహింస పరమో ధర్మ అంటూ చీమలకు దోమలకు కూడా హాని చేయకుండా చూసుకునేవాడు. మరిన్ని గ్రంథాలను పఠించి దైవ భక్తితో వేద పారాయణం చేయటం ప్రారంభించాడు. చక్కని స్వరము, మంచి దేహఛాయ, దానికి తగినట్టు పట్టుబట్ట కట్టి వేద పారాయణం చేస్తున్నప్పుడు జనులు ముగ్ధులయ్యేవారు. ఆయనే పురుషోత్తం చౌదరి. పురుషోత్తము చౌదరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు. చౌదరి అనే బిరుదు ఆ దినాల్లో 4 గ్రామాల మీద అధికారిగా ఉన్నవారికి, చతుర్వేద పారాయణం చేసిన వారికి ఇచ్చే బిరుదుగా ఉండింది. అయితే అతను అంతరంగంలో సంతృప్తి లేక మరింత మనోవికాసాన్ని పొందాలని మరనేక గ్రంథాలను పఠించేవాడు. ఆ సత్యాన్వేషణలో అనుకోకుండా ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవటం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదువుతుండగా యేసుక్రీస్తు పాపుల కొరకు శిలువ యాగం చేశాడని, ఆయన రక్త ప్రోక్షణ వలన బలియాగముగా శిలువలో మరణించి ఉన్నాడని, మృత్యువును జయించి ఉన్నాడని, పునరుద్ధానుడై ఉన్నాడని, పాప పరిహారం చేసి ఉన్నాడని, ఉచితమైన రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడన్న సంగతి ఆయన హృదయాన్ని హత్తుకుంది. ఆయన వెతికే విమోచన క్రీస్తులో కనుగొన్నాడు. క్రీస్తుని తన రక్షకుడిగా అంగీకరించాడు. తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు. ఆ పురుషోత్తం చౌదరి తన అంతరంగంలో ఉన్న భక్తిభావాలను కలం ద్వారా కవిత్వంగా రాశాడు. ఆయన రాసిన కీర్తనలు ఇంచుమించు 130 కీర్తనలు ఈనాటి వరకు ఆంధ్ర క్రైస్తవ లోకంలో లక్షలాది మంది భక్తులు పాడి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు. తన యొక్క కవిత్వాన్ని, మంచి భాషా శైలిని దేవుని కొరకు వాడాడు. కవి సామ్రాట్ పురుషోత్తమ చౌదరి అనే పేరును పొంది తన 87వ ఏట కలువరి గిరీశ ప్రభు నన్ను చేర్చుకో అంటూ ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఈ సంఘటనను ఆలకిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, సత్యాన్వేషణలో ఉన్నారా? సత్యవేద గ్రంథమైన బైబిల్ను మీరు పఠించండి. సత్యవంతుడైన క్రీస్తును మీరు గుర్తించగలుగుతారు. పాప క్షమాపణను పొంది మోక్ష ప్రాప్తిని సంపాదించుకుంటారు.